ఓకే. సో, సెలబ్రేషన్స్‌లో నుంచి పక్కకి తీసుకొచ్చేసామనమాట. లాయర్ శేషగిరి గారు స్పోర్ట్స్ సెక్రటరీ, ఎస్ అండి. స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలిచి మన మధ్యలో ఉన్నారనమాట. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ స్పోర్ట్స్ కోటా కొట్టేశారు. సో, విన్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? థ్యాంక్ యూ అండి. ఈ యొక్క జీబీఏ ప్రతిష్టాత్మకమైనటువంటి 2025-26 ఎన్నికలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినాయి. ఈ యొక్క ఉత్కంఠ పోరులో నుంచి నువ్వా నేనా అన్న పోటీలో నుంచి 20 ఓట్ల మెజార్టీతో మొత్తం 763 ఓట్లు, మొత్తం 1600 చిల్లర ఓట్లు పోలవగా నాకు 763 ఓట్లతోటి 20 ఓట్ల మెజార్టీతోటి ప్రత్యర్థి అభ్యర్థి పైన గెలుపొందడం జరిగింది. ఈ యొక్క ఉత్కంఠ పోరులో నుంచి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా విజయం సాధించడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే చెప్పున్నానో మన యొక్క సర్వతోముఖాభివృద్ధికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, మిగతా ఈసీ వర్గాన్ని అందరినీ కలుపుకొని ఈ యొక్క బార్ యొక్క అభివృద్ధికి అదేవిధంగా మన యొక్క ఈ మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని చెప్పేసి, అదేవిధంగా మొన్న రీసెంట్గా నిర్వహించినటువంటి బార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలుగా టోర్నమెంట్ నిర్వహించాం. చాలా విజయవంతం చేసాం. మొత్తం ఎంతో ఉత్సాహంగా ఆటల పోటీలు ఎప్పుడు నిరంతరం మనం న్యాయవాది వృత్తిలో టెన్షన్లతోటి కూడినటువంటి ఈ న్యాయవాది వృత్తిలో కొంత రిలాక్స్ అవ్వడానికి మరియు శారీరక దారిద్ర్యం పెరుగుదలకి, మానసిక ఉల్లాసానికి ఈ యొక్క క్రీడలు అనేవి దోహదపడతాయి. కాబట్టి క్రీడలు, సాంస్కృతిక రంగంలో సెక్రటరీగా నన్ను ఎన్నుకోవటం ప్రతి ఒక్క జీబీఏ ప్రతి అభ్యర్థి న్యాయవాదికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. కాబట్టి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఫిల్ చేసి మన యొక్క సర్వతోముఖాభివృద్ధికి, బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధికి మీరందరి సహకారం కూడా కావాలి మాతో పాటు. కాబట్టి నా యొక్క శాయశక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేసి నిర్విఘ్నంగా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.